మధ్యకాలంలో మనం చాలా చూస్తుంటాము. బ్రెయిన్ డెడ్ అంటుంటాం. బ్రెయిన్ డెడ్ అయ్యాడు అంటే బ్రెయిన్ డెడ్ మీన్స్ ఇంకా ఆల్మోస్ట్ లేదు. బ్రెయిన్ డెడ్ కారణాలు ఏముంటాయి? బ్రెయిన్ డెత్ కి మనకు హెడ్ ఇంజరీస్ మెయిన్ కారణాలు. రెండోది బ్రెయిన్ లో రక్తనాళం చిట్లిపోయి హెమరేజిక్ స్ట్రోక్ అంటే హ్యూజ్ బ్లడ్ క్లాట్ ఏర్పడిపోవడం వల్ల అది చిన్న మెదడు పైన ఒత్తిడి ఎక్కువగా పడడం వల్ల చిన్న మెదడు పనిచేయడం ఆగిపోతుంది. ఓకే. ఆ చిన్న మెదడు పనిచేయడం ఆగిపోయినప్పుడు దాన్ని మనం బ్రెయిన్ డెత్ కండిషన్ అంటాం. బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయడానికి ఒక న్యూరో సర్జన్, న్యూరాలజిస్ట్ మరియు క్రిటికల్ కేర్ వాళ్ళు డిక్లరేషన్ చేస్తారు. సో దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. మనిషి బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్ లేకపోవడం, దాని తర్వాత వెంటిలేటర్ పైన యాప్నియా టెస్ట్ పాజిటివ్ రావడం, దాని తర్వాత మెదడుకి సర్క్యులేషన్, సెరిబ్రల్ సర్క్యులేషన్ లేకపోవడం సిటీ యాంజియోగ్రామ్ లో, ఇవన్నీ క్యాలరిక్ టెస్ట్లు పాజిటివ్ రావడం. సో ఇవన్నీ కలగలుపుకొని బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేస్తారు. బ్రెయిన్ డెత్ డిక్లేర్ అయ్యింది అని అంటే మెదడు మిగతా అవయవాల్ని కంట్రోల్లో పెట్టుకోలేదు. ఇంకా మనం ఏం వైద్యం చేసినా కూడా పేషెంట్ ని మనం మెదడు పరంగా రికవర్ చేయలేము. ఆ కండిషన్ మనం బ్రెయిన్ డెత్. ఈ మధ్య ఒక కేసు చూసాను. ఏంటి ఈ కేసు అంటే వాళ్ళకి హెడ్ ఇంజరీ కాలేదు, ఏం కాలేదు, మనిషి ఉన్నట్టుండి బ్రెయిన్ లో క్లాట్ అయ్యి ఏమంటారు బ్రెయిన్ క్లాట్ అయింది, బ్లడ్ క్లాట్ అయింది అని చెప్తుంటారు. ఇది ఎట్లా వస్తుంది అంటే మనిషికి ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు, హెడ్ ఇంజరీ కాలేదు, అయినప్పటికీ బ్రెయిన్ లో క్లాట్ అయి ఉంటుంది. బ్రెయిన్ లో క్లాట్ ని మనం వాడుక భాషలో బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే రెండు రకాలుగా ఉంటాయి. ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్. ఇస్కిమిక్ అంటే ఏంటంటే మనకు మెదడుకి జరిగే రక్తం సప్లై, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం. సో ఫలానా భాగానికి మెదడుకి రక్తం సప్లై ఆగిపోవడం వల్ల అక్కడ బ్రెయిన్ సప్లై లేకపోవడం వల్ల వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే. రెండోది రక్తం గడ్డ అడ్డుపడి ఆ రక్తనాళంలో విపరీతమైన ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఆ ప్రెషర్ డెవలప్ అవడం వల్ల రక్తనాళం పగిలిపోతుంది, చిట్లిపోయి మెదడులో రక్తం లీక్ అయిపోతుంది. దాన్ని హెమరేజిక్ స్ట్రోక్. ఈ రెండు కండిషన్స్ లో కూడా పేషెంట్ సడన్ గా అన్కాన్షియస్ అయిపోతారు, ముఖ్యంగా హెమరేజిక్ స్ట్రోక్స్. సో ఇందాక నేను చెప్పినట్టుగా విపరీతంగా స్కల్ లోపల ప్రెషర్ పెరిగిపోవడం వల్ల పేషెంట్ అన్రెస్పాన్సివ్ అయిపోతారు. అది కనుక చిన్న మెదడు పైన కంప్రెషన్ స్టార్ట్ అయింది అంటే ఇమీడియట్ గా పేషెంట్ బ్రెయిన్ డెత్ కి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వస్తుంటది ఇది బేసిక్ గా? ముఖ్యంగా ఇది రావడానికి కారణం ఏజ్, మోర్ దెన్ 60 years, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, కుటుంబంలో ఇంతమంది ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి ఉండడం. మూడు మనకున్న అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్, అన్హెల్దీ డైటరీ హ్యాబిట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ కూడా కారణాలు. అండ్ స్ట్రెస్. దీన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు. బ్రెయిన్ ట్యూమర్ అనేది ఏంటంటే మెదడులో కణతులు అంటారు. ఓకే. మెదడులో గడ్డలు ఏర్పడతాయి. సో ఇది ముఖ్యంగా జెనెటికల్ గా ఉంటుంది. ఓకే. మెదడులో కణతులు ఏర్పడడానికి మనకు మెదడులో ఉన్న కణాలు కంట్రోల్ లేకుండా డివైడ్ అయిపోతుంది. సపోజ్ మన శరీరంలో కణాలు ఇన్ని రోజులకి ఒక కణం 2 కణాలుగా మారాలి అని చెప్పి నిర్ణయించబడి ఉంటుంది మన జీన్స్ లో. ఆ జీన్స్ పైన పట్టు కోల్పోవడం వల్ల జెనెటికల్ మల్టిప్లికేషన్ ఎక్కువగా జరుగుతుంది. సో ఒక కణాలు 2 కణాలు సపోజ్ 120 రోజుల్లో డివైడ్ అవ్వాల్సింది 10 రోజుల్లోనే డివైడ్ అవుతాయి. సో అట్లా విపరీతంగా కణాలు కూడికని కణతలు అంటారు. సో మెదడులో వచ్చే కణతలు బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. సో బ్రెయిన్ ట్యూమర్స్ లో కూడా స్టేజెస్ ఉంటాయి మనకి. ఓకే. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మొదటి స్టేజ్, రెండో స్టేజ్ బినైన్ కండిషన్స్ అంటే స్లోగా పెరుగుతాయి, స్లో గ్రోయింగ్ ట్యూమర్స్. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ దే ఆర్ అగ్రెసివ్ ట్యూమర్స్, చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. సో ఫస్ట్ స్టేజ్ లో యూజువల్ గా మనం సర్జరీ చేసి తీసేసిన తర్వాత పేషెంట్ లైఫ్ స్పాన్ విల్ బి నియర్లీ నార్మల్. దాని యొక్క జీవన సమయాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు. రెండో స్టేజ్ లో ఏంటంటే మనం సర్జరీ చేసినప్పటికీ కూడా కొన్ని కండిషన్స్ లో రేడియోథెరపీ అవసరం పడవచ్చు. సో
జనరల్ గా సర్జరీ అయిన తర్వాత వీళ్ళలో స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 మారడానికి లేదా స్టేజ్ 2 మళ్ళా డెవలప్ అవడానికి ట్యూమర్ దాదాపు 7 సంవత్సరాలు సమయం పట్టొచ్చు 70% మంది. మూడో స్టేజ్ 4వ స్టేజ్ దే ఆర్ వెరీ అగ్రెసివ్ ట్యూమర్స్. మనం సర్జరీ చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న సైన్స్ ప్రకారం పెద్దగా దానికి ప్రభావం చూపించే వైద్యాలు ఇంకా కనుగొనబడలేదు. ఎక్కడే కానీ కనుగొనబడలేదు. సర్జరీ చేసి వాటిని మనం పరీక్షకి హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్ పంపించి రిపోర్ట్ వచ్చాక రేడియోథెరపీ అవసరం, కీమోథెరపీ అవసరం, దాన్ని బట్టి వైద్యం. ఇదంతా ఫ్యామిలీ హిస్టరీ బేస్ చేసుకుని ట్యూమర్స్ ఎక్కువ వస్తాయంటారు. బ్రెయిన్ ట్యూమర్స్ ఎస్ మాక్సిమం ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం. బ్రెయిన్ ట్యూమర్స్ కొన్ని రకాల ట్యూమర్స్ ఉంటాయి, వెరీ వెరీ రేర్ ఇన్సిడెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మెనింజియోమా ఎప్పుడో హెడ్ ఇంజరీ అయి ఉంటుంది, నరాల పైన ఉన్న పొరకి దెబ్బ ఏర్పడి ఉంటుంది. ఆ పొర యొక్క కణాలు ఆ దెబ్బ తీవ్రత వల్ల విపరీతంగా విభజించబడతా ఉంటాయి. ఇది కేవలం మనకు వెరీ వెరీ రేర్ ఇన్సిడెన్సెస్ లో పోస్ట్ ట్రామా మెనింజియోమస్ అంటారు. కొన్ని ప్రూవ్ కాలేదు కానీ మొబైల్ ఫోన్ ఎక్సెసివ్ గా వాడడం వల్ల కూడా ట్యూమర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కొన్ని స్టడీస్, యూరోపియన్ స్టడీస్ లో ప్రూవ్ అయి ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ క్లాస్ 1 ట్రయల్స్. క్లాస్ 1 ట్రయల్స్ ని ఇంకా పబ్లిష్ చేయలేదు.